హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నానంటే సీరియస్లీ అండి. ఫస్ట్ వీడియో ఏమిద్దాం అనుకుంటూ ఉన్నప్పుడు మొత్తం క్రాస్ చెక్ చేస్తూ ఉన్నా. నిన్నటికి కొంచెం హెల్త్ రికవర్ అయింది. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఏం లేదు, కంటిన్యూగా సిస్టము, మొబైల్ ఇవన్నీ చూడటం, న్యూస్ గ్యాదర్ చేస్తుండడం, టైంకి నిద్ర లేక, తిండి లేక బాగా స్ట్రెయిన్ అయిపోయింది బాడీ. లక్కీలీ నైట్ అంతా ఓకే, మార్నింగ్ అంతా ఓకే, కూల్. ఇక ఇప్పుడు వీడియో ఇవ్వాలనుకున్నప్పుడు ఒక న్యూస్ కనపడింది. అది రెట్టించిన ఉత్సాహాన్ని ఇచ్చింది నాకు. ప్రేమ్ కుమార్ షానా, పూనం కుమార్ షానా, పీకే షా. ఈ పీకే షా ఎవరు? పశ్చిమ బెంగాల్ అతను. పూర్ణం కుమార్ షా అతని భార్య ప్రెగ్నెంటు. ఈరోజు మా ఆయన ఫోన్ మాట్లాడలా అంటూ ఏప్రిల్ 23వ తారీఖు గుర్తు చేసింది దేశానికి, బీఎస్ఎఫ్ వాళ్ళకి. ఏకంగా ఏప్రిల్ 22 తర్వాత ఇష్యూ జరిగింది కదా, పహల్గామ్ ఘటన. ఇక మన ఇండియాకి సంబంధించినటువంటి మోడీ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, మొత్తం సీరియస్గా ఉన్నారు కదా. వాళ్ళకేం చెప్పింది? అయ్యా వచ్చి మన హిందువుల్ని కాల్చి చంపేశారు, మా ఆయన బీఎస్ఎఫ్ జవాన్ అయ్యా పూర్ణ కుమార్ షా, ఈయన కూడా కనపడతలేదు అయ్యా. ఆయన వచ్చేసి ఫిరోజ్పూర్ సెక్టర్ ఏదైతే ఉన్నదో మన పంజాబ్ అండ్ పాకిస్తాన్కి సంబంధించి అక్కడ ఉంటాడయ్యా బీఎస్ఎఫ్ జవాన్, 182వ బెటాలియన్ అని చెప్పేసి చెప్పింది. క్రాస్ చెక్ చేశారు. పాక్ రేంజర్లతో అప్పటికి బీఎస్ఎఫ్ టీం వాళ్ళు ఫ్లాగ్షిప్ మీటింగ్లు ఏవో ఉన్నాయి కదా, దానిలో మొత్తం డిస్కస్ చేశారు. అరే ఉన్నాడా మీ మనిషి, మీకు సైడ్ వచ్చాడు అంటారు. కాదు కూడదన్నారు. ఇందాక వాగా అటారీ బోర్డర్ దగ్గర మన బీఎస్ఎఫ్ వాళ్ళు ఆయన్ని తీసుకోవడం జరిగింది. దట్ మీన్స్ పాకిస్తాన్ అప్పచెప్పారు. ఎలా? మొత్తం 1150 గంటలు వాళ్ళ దగ్గర ఉంది ఆ మనిషి. 1150 గంటల పాటు ఆ మనిషిని నిర్బంధించి ఉంచారు. ఈ మధ్యకాలంలో భారతదేశం నుంచి సిఐఎస్ఎఫ్ వాళ్ళ, బీఎస్ఎఫ్ వాళ్ళ, ఆర్మీ వాళ్ళ, ఎవరైనా కానీ వాళ్ళు సాధారణ పౌరులు కాదు, రక్షణ దళాల్సిన వ్యక్తి అన్నప్పుడు పాకిస్తాన్కి దొరికితే వాళ్ళు వదిలిపెడతల్లా, ఏదో ఒకటి చేస్తున్నారు. కానీ ఇప్పుడేమైంది? ఆపరేషన్ సింధూర్ తర్వాత వణిగిపోతుంది పాకిస్తాన్. అయితే ఎందుకు? పాకిస్తాన్ ఎయిర్ బేస్ లేపు అవతల పడేసాం. అండ్ ట్రేడ్ వారు, సింధు నది జలాల ఒప్పందం రద్దు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి మాట్లాడదామా? రా. హఫీజ్ సయీద్, మసూద్ అజారు అండ్ దావుద్ ఇబ్రాహిం అప్పచెప్తావా? దా మాట్లాడుకుందాం. ఈ రెండు కాకుండా అంటే ఛాన్స్ లేదురా అన్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంకోటి ఏదైనా వీళ్ళకి ఫేవర్గా ఉండేది చేయాలి. అరే ఏముంది ఎతకండి రా, ఇరే వాళ్ళు బీఎస్ జవాన్ మన దగ్గర ఉన్నాడా, అరే అప్పచెప్దాంరా. సో ఈ మనిషిని అప్పచెప్పి, అరే బాబు మేము వీలైనంత మంచి చేస్తున్నావురా, మీ మనిషిని చూసి అసలు ఏం చెప్పండి అప్పచెప్పాం, కొంచెం డిస్కషన్ పెడదామయ్యా, చర్చలు పెడదామయ్యా అని బతం ఆలాడచ్చు. ఇప్పుడు ఇది చూసి ప్రపంచమంతా నివ్వెరపోతుంది. ఏం కొట్టినరా దెబ్బ భారతదేశం. అండ్ మోడీ వచ్చేసి ఎక్కడికో వెళ్ళిపెట్టారు ఆపరేషన్ సింధూర్తోని. సీరియస్లీ యుద్ధం చేయటం అంటే నెలల తరబడి, సంవత్సరాల తరబడి కాదు. మొదలెట్టాలా, అవతల మన రుచి చూపాలా, మన దెబ్బ తాకాలా. ఇక ఆ తర్వాత వాడు ఒడిగిపోతూ ఉన్నప్పుడు, రేయ్ నీకోసం కొద్ది రోజులు ఆగుతున్నాను రా, మాకేం కావాలి నువ్వన్నీ చేస్తే సరిరా, లేదంటే మళ్ళీ తాట తీస్తారంటే బాబు టైం ఇచ్చావు కదా, వీళ్ళు మేము చక్కబెట్టుకుంటాం. అలా ఇప్పుడు మన జవాన్ని అప్పచెప్పారు. మీకు అర్థమవుతుందా? వీడికి మెయిన్ ఇంటెన్షన్. వాళ్ళు భయపడిపోయి గత్యంతరం లేక మన జవాన్ని అప్పచెప్పారు. వాడికి ఏమాత్రం ఛాన్స్ ఉన్నా మన జవాన్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు పాపం. మేబీ ఆయన భార్య, తన భార్య కడుపులో ఉన్నటువంటి ఆ బిడ్డ, వారి అదృష్టం మన పూర్ణ కుమార్ షా క్షేమంగా భారత్కి తిరిగి వచ్చాడు. ఏప్రిల్ 23వ తారీఖున కనపడకుండా పోయింది. ఇది మే 14, ఇందాక వచ్చేసి 10:30కి వాగా బోర్డర్ దగ్గర బీఎస్ఎఫ్ వాళ్ళు అతను తీసుకోవడం జరిగింది.